సరే, నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగే క్రమంలో ఈ రాష్ట్ర ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి 3,200 కోట్లు వీళ్ళు అవినీతి చేసినారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పే శుద్ధులకు, నాణ్యత లోపించిన మద్యాన్ని వాళ్ళు విక్రయించినారని చెప్పే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం ధరలు తగ్గిస్తా, నాణ్యత కలిగిన మందును అందిస్తా అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను నేను. ఎట్లుందంటే, మద్యం పాలసీకి సంబంధించి ప్రజలారా, మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉందంటే, ఈయన చెప్పే అవినీతి, ఈయన చెప్పే కేసులు, జైళ్ళు అన్నీ ఏ విధంగా ఉన్నాయంటే, మా భాషలో రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నా, మేము కడప జిల్లా వాళ్ళం, మా రాయలసీమ గ్రామీణ ప్రాంతం, మా భాషలో మాయవారంలో చెప్తా ఉన్నాం. అత్త కోడలకు శుద్ధులు చెప్తుంది, అత్త కోడలకు శుద్ధులు చెప్తుంది. శుద్ధులు అంటే మా భాషలో నీతులు చెప్తుంది. ప్రజలారా, మహిళలు ఎట్లుండాలా, ఆడవాళ్ళు ఎట్లుండాలా, మన కుటుంబ గౌరవం ఇది, మన సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయం ఇది, మన సంస్కృతి ఇది, ఎంతో పవిత్రంగా ఉండాలా అని అత్త కోడలకు శుద్ధులు చెప్పి తెల్లవారదలికి పక్కింటితో పోయింది. ఇది చంద్రబాబు నాయుడు మద్యం పాలసీ. ఎందుకు ఈ సామెతను, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామెతను ఉపయోగిస్తానని అంటే, నువ్వు ధరలు తగ్గిస్తానని చెప్పినావు. ధరలు తగ్గించినావా? ధరలు తగ్గిస్తానని చెప్పినావు నువ్వు. ఈ రాష్ట్రంలో ఉండే మద్యాన్ని సేవించే, ప్రతి మద్యం సేవించే సోదరుని దగ్గర నుంచి నువ్వు ఓటు రాబట్టుకునే దానికోసం ప్రయత్నం చేసి అందులో భాగంగా ధరలు తగ్గిస్తా అని చెప్పినావు. ధరలు తగ్గించినావా? నేను అడుగుతా ఉన్నా, తాగేవాళ్ళనే అడుగుతాను నేను. ఇవన్నీ పెట్టే మందులు నేను ఊరిక మాటలు చెప్తే కుదరదని చెప్పి సాక్ష్యం ఉండాలని నేను ఇవన్నీ పెట్టినా. ఊరికి ఉదాహరణకు తాగేవాళ్ళే ఆలోచన చేయండి ఒకసారి. తాగేవాళ్ళే, నేను చెప్పడం కాదు. ఎంత ధరలు అమ్ముతున్నారు, ఏం ధరలు అమ్ముతున్నారు అనే దానికి తాగేవాళ్ళే ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ప్రజెంటు విపరీతంగా మద్యాన్ని సేవించే బ్రాండ్ ఏది అంటే గన ఇది ప్రజలారా, ఓఏబి, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ. ఇది తాగుతున్నారు. దాదాపుగా ఈ బ్రాండు, చీప్ లిక్కర్ కలిపి 60-70% తాగుతున్నారు ప్రజలందరినీ అడిగినా చెప్తారు. ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉంది ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉంది బ్రాండు. మేము ఎంత అమ్మినామో ఆ రోజు అంటే గన, మేము అమ్మినేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 140 రూపాయలు అమ్మినాం మేము. వీళ్ళు ఎంత అమ్ముతున్నారు ఈరోజు అంటే 130 రూపాయలు అమ్ముతున్నారు. 130, 10 రూపాయలు తగ్గించినారు. వైట్ హాల్ అని ఒకటి ఉంది. ఇది వైట్ హాల్, ఇది కూడా బ్రాందీనే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ బ్రాందీ దొరికింది, అమ్మినారు, ఇప్పుడు అమ్ముతున్నారు. ఇది మేమెంత అమ్మినామో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే మేము 150 రూపాయలకి అమ్మినాం క్వార్టర్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తగ్గించి అమ్ముతామని చెప్పి ఎంత తగ్గించినారంటే 150 మేము అమ్మినాం. ఆయన ఎంత తగ్గించినాడంటే 160 అమ్ముతున్నాడు. ఎంత? 160 ప్రజలారా తగ్గించినాడు. మేము 150, ఆయన 160. చంద్రబాబు నాయుడు భాషలో దీన్ని తగ్గింపు అంటారు. మనందరి భాషలో అయితే హెచ్చింపు అంటారు, పెంపకం అంటారు, 10 రూపాయలు పెరిగింది అంటారు. ఆయన భాషలో అయితే తగ్గింది అంటారు. ఇంకొకటి కింగ్స్వెల్ అని ఒకటి అమ్ముతున్నాడు. మేము అమ్మినాం, ఆయన అమ్ముతున్నాడు. కింగ్స్వెల్ ఆయన అమ్మినాడు, మేము అమ్ముతున్నాం. ఇది మా దాంట్లో దొరికింది, ఈ ప్రభుత్వంలో దొరుకుతుంది కింగ్స్వెల్. మేము 150 రూపాయలకు అమ్మినాం క్వార్టర్. ఇది 2019 నుంచి 24 వరకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇదే కింగ్స్వెల్ అనే బ్రాందీ 160. మరి తగ్గిందే పెరిగిందే? ఆఫీసర్ చాయిస్, ఇదిగో ఇది ఆఫీసర్ చాయిస్. చాలా ఇష్టం అందరికీ, చాలా మందికి అప్పట్లో. మా ప్రభుత్వంలో ఉంది, ఈ ప్రభుత్వంలో ఉంది. మేము 150 రూపాయలకు అమ్మినాము, 160 రూపాయలకు అమ్ముతున్నాడు ఈయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇది తగ్గించడం అంటారా, పెంచడం అంటారా? ఇంకొకటి మార్పిఎస్, మేము 310కి అమ్మినాం, ఆయన 300కి అమ్మినాడు.
ఖైరాన్ అనే బ్రాంది ఫేమస్, అది కూడా ఎక్కువ తాగినారు. 320కి అమ్మినాం, 310కి అమ్ముతున్నాడు. అంటే ఏ బ్రాండ్ కూడా ధరలు తగ్గించలే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ధరలకైతే విక్రయించినారో అదే ధరలకే విక్రయిస్తున్నారు. ఇంకా 10 రూపాయలు పెంచి అమ్ముతున్నాడు. 2-3 బ్రాండ్లు మాత్రం 10 రూపాయలు తగ్గించినాడు. ఇక బీర్లు అమ్ముతున్నాడు. ఈ బీర్లు కూడా ఒకటి బ్లాక్ వేల్ అనే ఒక బీర్ ఉంది, బ్లాక్ లేబుల్, బడ్వైజర్ అనేది ఒకటి ఉంది, ఖర్జూరా అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా గతంలో ఉండే బ్రాండ్లే. బ్లాక్ లేబుల్ అనేది 180 రూపాయలు, బడ్వైజర్ అనేది 300 రూపాయలు బీరు, 300 రూపాయలు, ఖర్జూరా బీరు 180 రూపాయలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కింగ్ఫిషర్ లైట్ అమ్మినారు 200 రూపాయలు, కింగ్ఫిషర్ స్ట్రాంగ్ అమ్మినారు 220 రూపాయలు. ఆ బుద్ధు 200, 220, ఈ బుద్ధు 180, 300 రూపాయలు, 320 అమ్ముతున్నారు. ఎక్కడ ధరలు తగ్గినాయి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎక్కువ బ్రాండ్ల మీద 10 రూపాయలు పెరిగింది. ఇక మా మీద చేసిన ప్రధానమైన అభియోగము, మీరు అన్ని బ్రాండ్లు అమ్మలే అన్నారు. ఎస్, ఎన్ని బ్రాండ్లు అమ్మలే అని చూస్తే కదా 3 బ్రాండ్లు అమ్మలే. 3 బ్రాండ్లు అప్పుడు అమ్మలే. మ్యాక్డోల్ విస్కీ అనే బ్రాండ్ అమ్మలే, మ్యాక్డోల్ బ్రాందీ అనే బ్రాండ్ అమ్మలే, ఆ రోజు అమ్మంది. ఇంకొకటి రాయల్ ఛాలెంజ్, ఇది కూడా దొరకలే అప్పుడు, తక్కువే. ఈ బ్రాండ్లు ఆనాడు సక్రమంగా దొరకకపోవడం వల్ల అమ్మలేకపోయినారు. రాయల్ ఛాలెంజర్ అనేది, మ్యాక్డోల్ బ్రాందీ, ఇంపీరియల్ బ్లూ, మ్యాక్డోల్ విస్కీ, ఈ 4 బ్రాండ్లు ఆనాడు సక్రమంగా అమ్మలేకపోయినారు. ఈనాడు అవి పెట్టినారు. ఇంకా ఆనాడు వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, పొద్దున దొరికిన బ్రాండ్ మధ్యాహ్నం దొరకలే, మధ్యాహ్నం దొరికిన బ్రాండ్ సాయంకాలానికి దొరకలే, మమ్మల్ని నాశనం చేసినారు అని చెప్పి బ్రాందీ తాగే వాళ్ళు రెచ్చగొట్టినారు. ఇది షార్ట్ అంట, షార్ట్ చీప్ లిక్కర్ 99 రూపాయలు. ప్రజలారా, మీరు తాగేది చాలా